50వ సంవత్సరం గంగ జాతర చాలా పై ఎత్తున చేస్తున్నాము. కొంగాడిపల్లిలో మేము చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ దేవుడిని ముక్తామంటే చిత్తూరు జిల్లాలో ఏదంటే చిత్తూరులో కావచ్చు, పుంగనూరులో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, కుప్పంలో కావచ్చు, గంగ పండుగ అంటే అది పెద్ద విశేషమైన పండుగ కాబట్టి చాలా చాలా బాగా చేస్తున్నాము. 13, 14వ తేదీల్లో ఈరోజు మంగళవారం ఉదయం మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎట్టమ్మగుడి నుంచి ఇక్కడ గంగమ్మ వరకు ఆయన సార తెచ్చి గంగమ్మకు తొలి పూజ చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున చాలా ఘనంగా చేసినాము. అదేవిధంగా దాని తర్వాత ప్రజలంతా భక్తులందరూ వాళ్ళ కోరికల మేరకు అమ్మిలిపోయడం జరుగుతుంది. 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నము 4 గంటల నుంచి భక్తులు వాళ్ళ కానుకలన్నీ సమర్పించుకుంటారు. కుంభకుడు 8 నుంచి స్టార్ట్ అవుతుంది, 4 నుంచి స్టార్ట్ అవుతుంది, 9, 9:30 వరకు అది జరుగుతుంది. చాలా అద్భుతంగా చేస్తారు కొంగాడిపల్లిలో. అదేవిధంగా 9 గంటల పైన పిల్లల కోసం కావచ్చు, యూత్ కోసం కావచ్చు, భక్తుల కోసం కావచ్చు, అందరి కోసం ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెడుతున్నామంటే ఆర్కెస్ట్రా పెట్టి ప్రజలందరినీ ఒక సంతోషకరమైన వాతావరణం చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా మరుసటి రోజు బుధవారము తెల్లారితో యథావిధంగా భక్తులు వస్తారు. భక్తులు వచ్చి వాళ్ళ కోరికల మేరకు వాళ్ళు కానుకలు కానీ ఇది భక్తులు సమర్పించుకొని చేసుకొని ఈవినింగ్ వచ్చి సాయంత్రం 7 గంటల పైన దేవుడి వారి నిమజ్జనం జరుగుతుంది. నిమజ్జనంతో పాటు చాలా వరకు ఇది కేరళ బ్యాలెన్స్ కానీ, బ్యాండ్ సెట్స్ కానీ, ఇంకా రకరకాలైన ఆటలు పాటలు, అదేవిధంగా ఇది టపాకాలు కానీ చాలా పై ఎత్తున చేసి ఈసారి ఘన విజయం చేయాలని మేమందరి మా భక్తులు కొంగాడిపల్లి ప్రజలందరూ కూడా కోరుకునేది అదే ఒకటే. ఈ గంగ జాతర అంటే పెద్ద పండగ. అందరూ సంతోషంగా ఉండాలా, వానలు కురేయాలా, మంచి పంటలు పండాలా, ప్రజలందరూ బాగుండాలా. మా ఎమ్మెల్యే గారు రాబోయే నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత మినిస్టర్ కావాలని కూడా కోరుకుంటున్నాము. ఈ అమ్మవారి ఆశీస్సులు ఆయనకు పూర్తిగా ఉండాలని మా కొంగాడిపల్లి ప్రజలే కాదు, చిత్తూరు ప్రజలందరూ కూడా కోరిక ఒకటే. కాబట్టి దేవుణ్ణి అందరూ వచ్చిన భక్తులంతా ముక్కొని మంచి విధంగా అందరూ బాగుండాలి, సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం.